నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ. గృహ అవసరాలకు ఓటీపీ ఆధారంగా గ్యాస్ సరఫరా చేస్తున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. బ్లాక్ మార్కెట్ కు తరలించే ఏజెన్సీలపై కేసు నమోదు చేస్తామని వెల్లడి. అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబం ట్రస్ట్ సభ్యులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. అమరజీవి త్యాగ శిల్పం చాలా బాగుందని కితాబు. ముస్లింలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇమాం మౌజాన్లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు 45 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేస్తామని అన్నారు. రాజధాని అమరావతిలో నూతనంగా హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 21 మాసాల్లో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తొలుత ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్ హౌస్ ను త్వరలో పూర్తి చేసి అందుబాటుకు తీసుకొస్తామని అన్నారు. 4.38 లక్షల మంది ముస్లింలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తున్నాం. ఏడాదికి 3,511 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. 4.5 లక్షల మంది ముస్లిం విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నాం. 19,215 మంది ముస్లిం విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు 264 కోట్ల రూపాయలు విడుదల చేశాం. ఇమాములకు 5,000, మౌజాములకు 10,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. ఇప్పటి వరకు 180 కోట్ల రూపాయలు గౌరవ వేతనంగా అందించామని అన్నారు. అర్హత కలిగిన ఇమాములను ప్రభుత్వ కాజీలుగా నియమిస్తామని తెలిపారు. వివాహ లైసెన్స్ గడువు 3 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచామని తెలిపారు. టీడీపీ హయాంలోనే గతంలో హైదరాబాద్ నుంచి ముస్లింను హజ్ యాత్రకు పంపించామని గుర్తు చేశారు. 1500 వక్ఫ్ ఆస్తులను సర్వే చేశామని, వాటిని కాపాడుతామని ఆయన చెప్పారు. अस्सलाम अलैकुम, आप सबको रमजान बहुत बहुत मुबारक हो। रमजान में इफ्तार की दावत में शामिल होना मेरी एक आदत सी बन गई है। इससे मुझे बहुत खुशी और संतोष मिलता है। దశాబ్దాలుగా ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చాం. ఆ సాంప్రదాయం ప్రకారం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచించనే చేశాం. ఎన్టీఆర్ భరోసా మీరు చూస్తే దగ్గర 4,38,000 మందికి ఇస్తున్నాం. ఒక్క ఎన్టీఆర్ భరోసాలోనే 3,511 కోట్ల రూపాయలు మైనారిటీ సోదరికి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. తల్లికి వందనం ఈరోజు మీరు చూస్తే 4,50,000 మందికి ఇస్తున్నాం. దగ్గర 1,316 కోట్లు ఇస్తున్నాం. నేను ఎన్నికలప్పుడు చెప్పాను, తల్లికి వందనం ఒకరు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి దగ్గర 9 మంది పిల్లలున్నా ఆ ఇంటికి తల్లికి వందనం ఇచ్చిన ఏకైక కూటమి ఈ కూటమి ప్రభుత్వం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 19,215 మందికి 264 కోట్లు ఇస్తున్నాం. దీపం 6,20,000 కుటుంబాలకి 158 కోట్లు ఇస్తున్నాం. ఇంకొక పక్క నేనే ప్రారంభించాను ఇమాములకి, మౌజములకి ఆన్రూరిం ఇవ్వడం. మౌజములకైతే 10,000, ఇమాములకు 10,000, మౌజములకు 5,000. అదే మాదిరిగా ఇప్పటికి 180 కోట్లు ఇచ్చాం. ఈరోజు రాత్రికి మళ్ళీ చెప్తున్నా,
ఉండే బకాయిలని 45 కోట్ల రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పుకార్లు నమ్మి గ్యాస్ బుకింగ్ల కోసం ఏజెన్సీల వద్ద క్యూలు కట్టవద్దని స్పష్టం చేశారు. రోజువారీ సగటు కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లను గృహ వినియోగదారులకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వినియోగదారులకు గ్యాస్ డెలివరీ ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. వాస్తవంగా ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కు ఆతృత పడటంతో సర్వర్లు సైతం మొరాయిస్తున్నాయని ఆయన వివరించారు. ఈరోజు మన రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరా గురించి క్షేత్రస్థాయిలో వినియోగదారులకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోటి ఒక ప్రణాళికబద్ధంగా మనం సమాచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పౌర సరఫరాల శాఖకి ప్రత్యేకంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో సంబంధించిన శాఖల నుంచి ఉన్నతాధికారులు, ప్రత్యేకంగా మా కమిషనర్ గారు సౌరభ్ గౌర్ గారు, అదేవిధంగా మా డైరెక్టర్ సివిల్ సప్లైస్ నూపూర్ గారు, వీరితో పాటు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి, ఎండోమెంట్స్ నుంచి, అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్ విషయంలో అక్కడి గురించి కూడా చర్చించుకోవడానికి, ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి మరియు వ్యవసాయ శాఖ నుంచి కూడా మేము సమీక్షించుకోవడం జరిగింది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్ష సమావేశంలో ఆయిల్ కంపెనీస్ ఐఓసిఎల్, బీపీసీఎల్, అదేవిధంగా హెచ్పిసిఎల్స్ నుంచి ప్రతినిధులు వచ్చారు. పైప్డ్ గ్యాస్ విషయంలో గెయిల్ నుంచి, అదేవిధంగా ఎవరైతే మన రాష్ట్రంలో గెయిల్ ద్వారా సరఫరా చేస్తున్నారో పైప్ గ్యాస్ ద్వారా, వాళ్ళందరూ కూడా ఒక 5 ప్రతినిధులు వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక అంశాలపైన కొంచెం క్లారిటీ, జరుగుతున్న వాస్తవ పరిస్థితులు అందించారు. ముందుగా మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్న పుకార్లని దయచేసి మీరు నమ్మబాకండి. ఒక ఆందోళన సృష్టించడానికి కొంతమంది సోషల్ మీడియాలో అనేక పోస్టులు ఏర్పాటు చేయడం, రకరకాలుగా సమాచారం ప్రజల్లో ఒక భయోందోళన క్రియేట్ చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఖచ్చితంగా మేము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీజీఎస్లో సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, మనం రెస్పాండ్ అవుతున్నాం ఈ సిచ్యువేషన్కి. ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా యావరేజ్ నార్మల్గా మన రాష్ట్రంలో 2,81,000 బుకింగ్ జరుగుతాయి. ఈ 5 రోజుల్లో యావరేజ్ మనం చేయగలిగింది డెలివరీస్, అంటే బుకింగ్ అయిన తర్వాత డెలివరీస్ మనం చేయగలిగింది 2,92,000 గ్యాస్ సిలిండర్ మనం ప్రతిరోజు డెలివరీ చేయగలుగుతున్నాం. ఒకరోజు ప్రత్యేకంగా 3,02,000 కూడా డెలివరీస్ మేము అందించగలిగాం. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే, ఒక ప్రాసెస్ని నమ్ముకునే విధంగా ఒకేసారి ఆ ప్రాసెస్ మీద ఒత్తిడి పెరిగినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా ఐవీఆర్ఎస్ బుకింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలియకుండా పాపం వినియోగదారులు డైరెక్ట్గా గ్యాస్ ఏజెన్సీ దగ్గరికే వెళ్ళి వాళ్ళు సిలిండర్లు పట్టుకుని వెళ్ళడం అనేది కొన్ని ప్రాంతాల్లో మనకు వస్తున్న వార్తల్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతునిస్తుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భరోసానిచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులకు ఇచ్చిన ఆత్మీయ విందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని శాఖమూరి పార్కులో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ ఈ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమరజీవి త్యాగ శిల్పం చాలా బాగుంది, ఎంతో కళగా ఉంది, అందరం కలిసికట్టుగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారని ఆయన కొనియాడారు. కేవలం 194 రోజుల్లోనే జెట్ స్పీడ్ తో విగ్రహ ఏర్పాటును పూర్తి చేసినందుకు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేసిన వారి కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నుండి రాకేష్ ను శాల్వాతో ప్రత్యేక జ్ఞాపికతో లోకేష్ ఘనంగా సత్కరించారు. తన యువగలం పాదయాత్ర సమయంలో పొట్టి శ్రీరాములు స్వగ్రామానికి వెళ్లి స్ఫూర్తి పొందానని గుర్తు చేసుకున్నారు. అమరజీవి త్యాగ నిరతిని, పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత అందరిపైన ఉందని నొక్కి చెప్పారు. ప్రజలు ఆయన చరిత్రపై చైతన్యం తీసుకురావాలని అన్నారు. ఈ క్రమంలో రాబోయే 12 నెలల్లో స్మృతివనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం,
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఆయన తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. అన్నదాతల ఆర్థిక భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం రైతులకు ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. గన్నవరం గౌడపేటలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3 విడతలుగా ఒక్కో రైతు ఖాతాలో మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం జమ చేసిందని వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన 3వ విడత కింద 6,000 రూపాయల గన్నవరం నియోజకవర్గ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రైతుల ఖాతాలోకి చేశారని ఆయన గుర్తు చేశారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుందని వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు ఖర్చు తగ్గించే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా భారీ రాయితీపై అందిస్తున్నామని రైతులు వీటిని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆయన కోరారు. నమస్కారం. పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అమరావతిలో ప్రారంభించడం ఆ మహానుభావుడికి నిజమైన నివాళులు అర్పించినట్టుగా నేను భావిస్తున్నాను. ఫస్ట్ నేషనల్ లీడర్గా బాలగంగాధర తిలక్ గారు, గాంధీ గురువుగా ప్రకటించిన గోపాలకృష్ణ గోఖలే, గాంధీజీ గురువుగా ప్రకటించిన బాలగంగాధర తిలక్ గారు మరాఠీ అయినా మరాఠీ, కన్నడ, తెలుగు ఈ 3 కనీసం వాళ్ళ మాతృభాషలో విద్యాబోధన స్కూల్స్ ఉంటే బాగుంటుందని నిర్ణయించిన వాళ్ళలో ఈ దేశంలో మొట్టమొదటి వ్యక్తి బాలగంగాధర తిలక్. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని కృష్ణా జిల్లా నాయకులు, గాంధీ గారికి సన్నిహితంగా ఉన్న భోగరాజు పట్టాభి సీతారామ గాని, మట్టూరు కృష్ణారావు గాని, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఈ నియోజకవర్గంలో పుట్టిన నందమూరి గ్రామంలో పుట్టిన కవి సామ్రాట్ గాని, ఇలాంటి మహానుభావులందరూ తెలుగు భాష కోసం ఎంతో చేశారు. 1906లో మచిలీపట్నం వేదికగా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని డిమాండ్ తీసుకొచ్చి తొలి సభను ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇలా ఎంతో మంది పనిచేసిన ఆచరణలో మనం ఫైట్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది కలగానే మిగిలిపోతుంది. కళ సాకారం అవ్వాలంటే మనం ప్రాణత్యాగం చేసేనే కానీ ఈ రాష్ట్రానికి బైలింగ్వల్ స్టేట్స్ రావాలి. ఈ దేశంలో తెలుగు భాషకి మద్రాసు రాష్ట్రం నుంచి బయటకు తీసుకొచ్చి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వాళ్ళ దేశవ్యాప్తంగా ఏర్పాటు అవడానికి కారణం పొట్టి శ్రీరాములు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, ఎవ్రీవేర్, వేరెవర్ బైలింగ్వల్ స్టేట్స్ అన్నిటికీ ఆద్యుడే పొట్టి శ్రీరాములు గారు. ఆయన జీవితాన్ని ఆమరణ నిరాదీక్ష 58 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసి ఆయన బలిదానంతో ఏర్పాటైన తెలుగు రాష్ట్రం రెండవటం బాధాకరం. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మీరు కూడా పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తెలుగు జాతి పూర్తిగా ఆయన గౌరవించినట్టు అవుతుందని భావిస్తూ ఈ దీంట్లో చొరవ చూపించి ఈ విగ్రహం ఏర్పాటుకి దాని పేరు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికాలో ఎలా ఉంటారో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టిన లోకేష్ బాబు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు గారికి ఇవాళ ఘనమైన నివాళి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ప్రాణత్యాగం చేసి ఈ రాష్ట్రం ఏర్పాటు కారణమైన ఆయనకి ఇవాళ నిజంగా ఆయన న్యాయం జరిగిందని నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కు ఒక కీలకమైన ఈస్ట్ వెస్ట్ కార్గో కారిడార్ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రామయ్యపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేక రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోర్టులు, షిప్పింగ్ హార్బర్ల పనుల పురోగతిపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూలపేట, మచిలీపట్నం, రామయ్యపట్నం పోర్టులలో కార్గో కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈ 3 పోర్టుల ద్వారా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకల నుంచి సరుకు రవాణా జరిగేలాగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. మచిలీపట్నం, రామయ్యపట్నం పోర్టులను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ BPCL రిఫైనరీ ఏర్పాటు తర్వాత రామయ్యపట్నం పోర్టు ఒక ప్రధాన కంటైనర్ బాల్కో కార్గో కేంద్రంగా మారుతుందని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. పోర్టులకు సమీపంలో పోర్టు టౌన్షిప్లను ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయని, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కూడా అపార అవకాశాలు ఉన్నాయని సీఎం దిశానిర్దేశం చేశారు. 2వ దశలో చేపడుతున్న బుడిగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్ల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా షిప్పింగ్ హార్బర్ ఉండేలాగా
చూడటమే లక్ష్యమని, తద్వారా ఏపీ ఈస్ట్ కోస్ట్ లాజిస్టిక్స్ హబ్ గా మారుతుందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే కేంద్రం కొత్తగా విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చిందని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి హాని చేసే ఇటువంటి చట్టానికి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం సిగ్గుచేటంటూ ఆమె విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస మండలం కొర్లకోట ఎచ్చెర్ల నియోజకవర్గ రణస్థలంలో ఆమె పర్యటించారు. ఈ రెండు ప్రాంతాల్లో రచ్చబండ నిర్వహించి స్థానికులతో ఆమె మాట్లాడారు. పేదల పాలట సంజీవన లాంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి దాని స్థానంలో విబిజి రామ్జీ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చిందని, జాతిపిత మహాత్మా గాంధీ పేరును పదవి నుంచి తొలగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఒక అభినవ గాడ్సే 80,000 కోట్లకు బడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలాగా ఈ చట్టాన్ని డిజైన్ చేశారు. కొత్త చట్టం ప్రకారం 40% నిధులు రాష్ట్రమే భరించాలి. ఆంధ్రప్రదేశ్ పై 5,000 కోట్ల భారం పడుతుంది. రాష్ట్ర హక్కుల కోసం మోడీ కాలర్ పట్టుకుంటారని జగన్ అన్నారు. ఇప్పుడు బానిసగా మారిపోయారు. రాష్ట్రానికి హాని చేసి ఇటువంటి చట్టానికి సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం సిగ్గుచేటంటూ షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పని వల్ల గ్రామాలలో కూడా పనులు జరిగాయి, గ్రామాలలో కూడా అభివృద్ధి జరిగేది. అందుకే మహాత్మా గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి అసలు మహాత్మా గాంధీ పేరునే తీసేశారు. సరే తీసేశారు, పోనీ పథకాన్నైనా సరిగ్గా నడుపుతారా అనుకుంటే అసలు ఎంత భ్రష్టు పట్టించారు అంటే, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో అయితే పూర్తి నిధులు ఇచ్చే బాధ్యత, ఉపాధి హామీకి అయ్యే ఖర్చు మొత్తము కేంద్ర ప్రభుత్వమే పెట్టుకోవాలి అన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం. అలాగే జరిగింది ఇన్ని సంవత్సరాలు. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇవ్వదట, 60% మాత్రమే ఇస్తారట, మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట. రాష్ట్ర ప్రభుత్వం మీద 40% ఆర్థిక భారం వేస్తుంది బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టం. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ పథకం నడవాలి అని 60% వాళ్ళు పెట్టుకుంటాం, 40% భారం రాష్ట్రాల మీద ఎందుకు వేస్తారు? నిజానికి 40% భారం మన రాష్ట్రం మీద పడితే ఈ ఉపాధి హామీ పని పూర్తిగా నీరుగారిపోతుంది. ఎందుకంటే 40% ఖర్చు భరించేంత శక్తి మన రాష్ట్రానికైతే లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని ఇప్పటికే మన రాష్ట్రం మీద 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకోవడానికి కూడా మన రాష్ట్రం దగ్గర డబ్బు లేదు. అప్పులు తెస్తున్నారు, వడ్డీలు కడుతున్నారు, అలా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. మరి ఇప్పుడు 40% ఖర్చు, ఉపాధి హామీ ఖర్చు కూడా రాష్ట్రం మీద పడితే మన రాష్ట్రం ముమ్మాటికి భరించలేదు. కాబట్టి చంద్రబాబు గారు పూర్తిగా ఈ పథకాన్ని నీరుగారుస్తారు. దాంతో రాష్ట్రం మీద భారం తగ్గాలి, పడకూడదు అని చంద్రబాబు గారి ఉద్దేశం అయితే, ఇక 60% పనులు జరగకపోతే 60% కేంద్రం ఇయ్యాల్సిన నిధులు ఇయ్యాల్సిన అవసరం కూడా రాదు. అది వీళ్ళ స్కీమ్. అంటే మొత్తానికే ఉపాధి హామీ పనిని ఒక గుండు సున్నా చుడుతున్నారు అన్నమాట. పైగా సిగ్గు లేకుండా చెప్తున్నారు కనీసం ఒక రాజధాని కూడా లేకపోయింది. ఇంతమంది ముఖ్యమంత్రులు మారారే, ఒక రాజధాని కూడా మనకు లేదు అంటే అది ఎంత సిగ్గుచేటు. ఎందుకు లేదు? ఎందుకంటే చంద్రబాబు గారు పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు. అసలు మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రమే. ఎందుకంటే ఈ నాయకులు నిర్లక్ష్యం వల్ల. జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు తీసుకుంటుందని 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినాకర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో అధికారులతో చైర్మన్ రివ్యూ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలిక త్రాగునీటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మొత్తం 8.69 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. ప్రతి కుటుంబానికి సురక్షిత త్రాగునీరు అందించి ఆరోగ్యవంతమైన వికసిత భారత్ నిర్మాణమే ఈ పథకం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన స్వర్ణాంధ్రగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు. గతంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక నీటి వనరులు, నిల్వలు, శుద్ధి వ్యవస్థలు, పైప్ లైన్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి 2028 డిసెంబర్ నాటికి ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షిత త్రాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 96 లక్షల గ్రామీణ కుటుంబాలకు 100% సురక్షిత త్రాగునీరు అందజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి
నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో క్యాబినెట్లో ఈ మధ్య జరిగినటువంటి క్యాబినెట్లో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించడానికి 2019లో ప్రవేశపెట్టినటువంటి జల్ జీవన్ మిషన్, ఆ రోజు 3,60,000 కోట్ల రూపాయలతోటి జల్ జీవన్ మిషన్ని ప్రాజెక్ట్ని దేశంలో అమలుపరచాలి. ప్రతి గ్రామానికి కూడా సురక్షిత ఉండేటటువంటి ప్రతి గృహానికి కూడా సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఆగస్టు 15, 2019లో ప్రారంభించడం జరిగింది. అయితే జల్ జీవన్ మిషన్ 2O కింద ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా 8,69,000 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి గృహాలకి సురక్షిత త్రాగునీరు ఇవ్వటము ఒక అంశమైతే, దానికి అవసరమైనటువంటి దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యతని ఏదైతే ఉందో దాన్ని గుర్తించి ఆ నీటిని ఆ గ్రామాల వరకు తెచ్చేటటువంటి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, వాటర్ ఏదైతే నీటి వనరుల లభ్యతని వారు గుర్తించారో అక్కడి నుంచి గ్రామానికి తెచ్చేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి పైప్ లైన్లు కానీ, అదేవిధంగా ఆ గ్రామాలకి సంబంధించి ఆ నీరు తెచ్చినటువంటి నీరు స్టోరేజ్కి కానీ, అలాగే ఆ నీటి శుభ్రతకి అవసరమైనటువంటి ఫిల్టరింగ్ కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాల మౌలిక సదుపాయాల కల్పన, అలాగే ఎక్కడైతే స్టోరేజ్ వాటర్ని తీసుకొచ్చి నీటి వనరుల లభ్యత నుంచి స్టోరేజ్ గ్రామాలకు తీసుకొచ్చేటటువంటి మ్యాపింగ్ జరుగుతుందో అక్కడ నుంచి ప్రతి గ్రామంలో ఉండే గృహానికి నీరు తరలించేటటువంటి పైపులకు సంబంధించి ఒక స్థిరమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి అని 8,69,000 కోట్ల రూపాయలను ఈ యొక్క జల్ జీవన్ మిషన్ 2 ద్వారా ఇప్పటికే 3,60,000 కోట్ల రూపాయలని జల్ జీవన్ మిషన్ 1లో తీసుకోవటం జరిగింది కేంద్ర ప్రభుత్వము. ఇంకొక దాదాపు 5 లక్షల కోట్లకు పైగా ఇప్పుడు అదనంగా నిధులు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా అవసరమైన దగ్గర తీసుకోవటం ద్వారా ఈ నిధులు సమకూర్చుకోవాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం, దానికి అవసరమైనటువంటి క్యాబినెట్ నిర్ణయాన్ని ఈ మధ్యనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీజీ గారి యొక్క ఆధ్వర్యంలో తీసుకోవటం శుభపరిణామం. ముందుగా విజయవాడ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం అవటం సంతోషంగా ఉందని విజయవాడ నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి తెలిపారు. మాజీ సీఎం జగన్ బీసీ మహిళలను అయిన తనకు మేయర్ అవకాశం కల్పించారని, విజయవాడ నగర అభివృద్ధికి పూర్తి సహకారం అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి ఆగిపోయిందని, నగర పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్న చందంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. రాయన భాగ్యలక్ష్మి విజయవాడ మేయర్ హోదాలో చివరిగా మీడియా సమావేశాన్ని నగరపాలక సంస్థలోని తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 ఏళ్ల మేయర్గా తన బాధ్యతలను పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. గత 5 సంవత్సరాలు విజయవాడ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారని అన్నారు. ఒక బీసీ మహిళకు మాజీ సీఎం జగన్ మేయర్ అవకాశం కల్పించారని, విజయవాడ నగర అభివృద్ధిలో భాగంగా ఎన్నో అవార్డులు అందుకున్నామని గుర్తు చేశారు. తమ వైసీపీ ప్రభుత్వంలో నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పురమిత్ర యాప్పై మేయర్ భాగ్యలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. పురమిత్ర యాప్ ను రద్దు చేయాలని, పురమిత్ర యాప్ ద్వారా 50% నిధులు ప్రభుత్వానికి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇక విజయవాడ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలో ఎక్కడ జరుగుతుంది అని ప్రశ్నించారు వ్యంగ్యంగా. విజయవాడ నగర అభివృద్ధి జరగలేదంటున్న టీడీపీ నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది అని ఏ విధంగా చెప్తారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొడమేరు అభివృద్ధికి రూపాయి బిల్లు రాలేదని టీడీపీ చెప్పే మాటలు ప్రజలు నమ్మరని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ప్రజలందరికీ తెలుసని, 5 ఏళ్ల పాలనలో ₹1 అప్పు కూడా తాము చేయలేదని, ట్రిపుల్ పి విధానంకు మేము పూర్తిగా వ్యతిరేకమని ఆమె ఉద్ఘాటించారు. అభివృద్ధి జరగలేదు అని చెప్పి నేను ఒప్పుకుంటాను. నేను ఏరియాస్తో సహా పేర్లు కూడా నేను చెప్పా. పలానా ఏరియాలో మేము హాస్పిటల్ కట్టాము, పలానా ఏరియాలో మేము రోడ్ వేసాము, పలానా ఏరియాలోనే నేను ట్యాంక్ కట్టాను అని చెప్పి నేను స్పష్టంగా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఈ బాడీ వచ్చిందో, ఈ బాడీ వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న మా పురపాలక శాఖ మంత్రివర్యులు ఆధ్వర్యంలోన, మా సీఎం గారు ఆధ్వర్యంలోన మేము పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధికి, విజయవాడలోన మనం వసూలు చేసే ప్రతి ఒక్క రూపాయిని ట్యాక్స్ని విజయవాడ నగర అభివృద్ధి కోసమే మేము ఖర్చు పెట్టాము.
ఆ రకంగా విజయవాడ నగరానికి ఒక గ్రీన్ ఛానల్ అంటూ ఒకటి తెచ్చుకొని విజయవాడ నగర అభివృద్ధికి మేము ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాము. 010 తెచ్చింది ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 010 వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి 010 వచ్చింది. ఈరోజు మున్సిపల్ అధికారులు ఎంతమంది ఉన్నారో మున్సిపల్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ద్వారా జీతాలు తీసుకుంటున్నారు. ఇది కూడా మనందరికీ తెలుసు. అలాగే ఏదైతే ఆఫ్కాస్ వర్కర్లు మనకు 5,000 మంది ఉన్నారు. 5,000 మంది ఆఫ్కాస్ వర్కర్లకి 6,000 చొప్పున 15,000 కార్పొరేషన్ జీతం ఇస్తే 6,000 హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే పంపించేవారు. ఆ రకంగా విజయవాడ నగరం మీద కానీ విజయవాడ నగరంలో వసూలు చేస్తున్న ట్యాక్సుల మీద కానీ ఎలాంటి భారము లేకుండా విజయవాడ నగర అభివృద్ధి అన్నది జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాము పురమిత్ర యాప్ అని పెట్టారు. ఈరోజు విజయవాడ నగరంలోన ఏదైతే మనం వసూలు చేస్తున్నామో 50% డబ్బులు పురమిత్ర యాప్ ద్వారా గవర్నమెంట్కి పోతున్నాయి. అవి మళ్ళీ ఎప్పుడు కాంట్రాక్టర్ల చెల్లింపులు జరిగేది, ఎప్పుడు విజయవాడ నగరం అభివృద్ధి జరిగేది? ఇంకా 50% అంటారా? విజయవాడ నగరంలో ఉన్న ఆఫ్కాస్ ఎంప్లాయీస్కి జీతాలకే సరిపోతుంది. జీతాలకి మనకి వాహనాలు ఉన్నాయి, క్లీనింగ్ వాహనాలు ఉన్నాయి, వాటికి కట్టాలి, కరెంటు బిల్లులు ఉంటాయి, ట్యాక్సులు ఉంటాయి. ఇవన్నీ 40% 50% వీటికే పోతున్నాయి. ఇంకా ఉన్న 50% విజయవాడ నగరంలో ఉంటే విజయవాడ నగరం అభివృద్ధి అన్నది జరిగేది. అది మానేసి పురమిత్ర అని ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారా ప్రతి ఒక్క రూపాయి లాగేస్తూ ఉంటే విజయవాడ నగరం అభివృద్ధి ఎలా జరిగిద్ది? గతంలో జరగలేదని మీరు ఎలా చెప్తున్నారు, ఇప్పుడు జరిగిద్దని మీరు ఏ రకంగా చెప్తున్నారు? సంవత్సరానికి 150 కోట్లు ఇస్తామని చెప్పి మన బుడమేరు వరదల్లోన తెలియచేయటం జరిగింది. ఇంతవరకు విజయవాడ నగరపాలక సంస్థకు 1 రూపాయి కూడా స్టేట్ నుంచి రాలేదు. సెంట్రల్ నుంచి వస్తున్న మనకి ఆర్థిక సంఘం నిధులు కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. జరుగుతున్నాయి, నిదానంగా జరుగుతున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిలో హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ. గృహ అవసరాలకు ఓటీపీ ఆధారంగా గ్యాస్ సరఫరా చేస్తున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. బ్లాక్ మార్కెట్ కు తరలించే ఏజెన్సీలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడి. అమరజీవి పొట్టి శ్రీరాములు కూటమి ట్రస్ట్ సభ్యులకు మంత్రి లోకేష్ ఆత్మీయ విందు. అమరజీవి త్యాగ శిల్పం చాలా బాగుందని కితాబు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.